రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోతూ మరో నలుగురికి ప్రాణం పోశాడు విజయవాడకు చెందిన భవానీ ప్రసాద్. అవయవదానంపై మంచి అవగాహన యువకుడు తరచూ ఈ విషయంపై స్నేహితులతో చర్చించేవాడు. మరణం తర్వాత కూడా నలుగురికి ఉపయోగపడాలనేవాడు. రహదారి ప్రమాదంలో అర్ధాంతరంగా భవానీ ప్రసాద్ మృతి చెందడంతో మృతుడి ఆశయాల్ని స్నేహితులు నెరవేర్చారు. అవయవదానంపై ప్రజల్లో వస్తున్న అవగాహన ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోంది. ఎంతో విలువైన అవయవాలు వృధాగా పోకుండా ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకుంటున్నాయి. తాజాగా విజయవాడకు చెందిన ఓ యువకుడు రహదారి ప్రమాదంలో కన్ను మూసి మరో 5గురికి జీవితాన్ని ప్రసాదించాడు. విజయవాడకు చెందిన భవానీ ప్రసాద్ ఈ నెల 4న రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన భవానీ ప్రసాద్ను ఆస్పత్రికి తరలించగా బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిన మిత్రుడి అవయవాలను మరొకరికి దానం చేయాలని అతని సన్నిహితులు ముందుకు వచ్చారు. మూత్రపిండాలను 2కి, కళ్లను మరో 2కి, కాలేయాన్ని ఒకరికి అమర్చారు. అతని ఆర్గన్స్ అన్నీ జీవన్ దాన్ అనే ఒక సంస్థని అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ద్వారా అతని ఆర్గన్స్ ఏ అయితే ఉపయోగపడతాయో అవి డొనేట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో అతని పరంగా ఇంకొక 2-3 ఉపయోగపడుతున్నాడు అనే వాళ్ళ కుటుంబ సభ్యుల ఆలోచన ద్వారా అందరం హ్యాపీగా అలాగా చేయటం జరిగిందండి. ఇంట్లో అందరూ ఎవరు ఒప్పుకోలేదు. మేమే కన్విన్స్ చేసి ఇలా ఉండాలి, కలిసిపోకూడదు, మట్టిలో 10 మందికి ఉపయోగపడాలి అని ఒక నిర్ణయంతో ఎవరైనా కానీ ఇలా ముందుకు రారు. కానీ ధైర్యం చేసి ముందుకు వస్తే 10 మందికి ఉపయోగపడతాం. 10 మందిని మా బ్రదర్లో 10 మందిని చూసుకోవచ్చు. 10 మందిలో అవయవదానంతో 10 మందిలో స్ఫూర్తి రగిలించిన భవానీ ప్రసాద్తో పాటు కుటుంబ సభ్యులను అందరూ అభినందించారు.